ఇక ఈ రిజర్వేషన్ల విషయాల్లో జరిగిన గొడవలు ఏంటి, కాంట్రవర్సీస్ ఏంటి, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి చూద్దాం. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్ ఆ సైడు ఎస్టీ గొడవలు. తెలంగాణ, ఆంధ్ర కలిసి ఉన్నప్పుడు కొన్ని గిరిజన తెగ సముదాయాలు ఎస్టీగా గుర్తింపు పొందాయి. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ఎస్టీ హోదా ఆటోమేటిక్గా కొనసాగుతుందా లేక కొత్త నోటిఫికేషన్ అవసరమా అనే ప్రశ్న వచ్చింది. ఎస్టీ జాబితాలో 342 ఆర్టికల్ ప్రకారం కేవలం భారత రాష్ట్రపతి పార్లమెంట్ అనుమతితోనే చేర్చడం కానీ తీసేయడం కానీ చేయవచ్చు. అంటే అంత ఈజీగా మార్చడం రాదు. ఇక్కడే స్థానిక గిరిజనులకు మరియు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన గిరిజనులకు వివాదాలు మొదలయ్యాయి. ఇలా చాలా రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఎగ్జాంపుల్కి పంజాబ్ రాష్ట్రం ఎస్సీని ఉపవర్గాలుగా విభజించింది. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. మహారాష్ట్రలో మరాఠా సమాజం 16% రిజర్వేషన్ కావాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది కానీ 50% దాటిందని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అలాగే హర్యానాలోని జాట్లు, గుజరాత్లోని పాటీదారులు వారి ఆర్థిక కష్టాలను చూపించి ఓబీసీ రిజర్వేషన్ కావాలని కోరారు. ఇక చివరిగా 103వ సవరణతోటి ఈడబ్ల్యూఎస్ కోటాను పెట్టారు. అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే ఆర్థికంగా బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని పెట్టారు. ఇది కులం ఆధారంగా కాకుండా మొట్టమొదట ఆర్థిక ప్రణామాలతో పెట్టిన రిజర్వేషన్. ఇలా దేశంలో రిజర్వేషన్ గురించి చాలా వరకు ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.